ఒకరోజు స్వర్గంలో బ్రహ్మదేవుని దర్శించుకొని సేవించడానికి అందరూ దేవతలు దేవుళ్ళు రాజులు అందరూ వచ్చారన్నమాట. వచ్చి సేవించడం మొదలుపెట్టారు. Then enters the goddess of purification and forgiveness, Gangadevi. ఆమె ఆ సభలోకి నడుస్తున్నప్పుడు సడన్గా కొంచెం గాలొచ్చి her dress slipped slightly. అక్కడున్న దేవతలు దేవుళ్ళు ఋషులు అందరూ తల్లించుకున్నారన్నమాట to avoid seeing it. కానీ అక్కడున్న మహాభీషుడు అని ఒక గొప్ప రాజు తల మాత్రం దించలేదన్నమాట. అలానే చూస్తూ ఉండిపోయాడు ఇన్ సర్ప్రైజ్. అది చూసిన బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఏమని చెప్పించారంటే, నేను ఎక్కడికి ఉన్నప్పుడు కూడా అదుపులో ఉండలేకపోయావు కదా, ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళు, మళ్ళీ మనిషిగా పుట్టు, గంగా ఇక్కడ నీ మనసును చెలింపజేసింది కాబట్టి ఆ కూడా వస్తుంది, కొన్ని రోజులు ఈ వైఫ్ గా ఉంటది, తర్వాత ఆమె కొన్ని నచ్చని నిన్ను బాధ పెట్టే పనులు కొన్ని చేస్తుంది. అది చూసి ఆమె మీద ఉన్న ప్రేమ వ్యామోహం అన్ని నశిస్తాయి. అప్పుడు నీ కోపం వచ్చిన తర్వాత నువ్వు అనుభవించిన తర్వాత మళ్ళీ చనిపోయాక స్వర్గానికి వస్తావో చెప్పించారనమాట. బ్రహ్మదేవుడి శాపం తర్వాత గంగాదేవి భూలోకాన్ని బయలుదేరింది. అక్కడ ఆమె అష్టవాసులు కలిసింది. గంగాదేవి వాళ్ళని అడిగిందనమాట, ఎందుకు మీరు ఇట్లా తెగ స్కూల్ పోయి ఇంత బాధలో ఉన్నారు, ఏమైంది అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వశిష్ఠ మహర్షి అని ఒక మహర్షి ఉన్నారు, ఆయన దగ్గర ఒక చాలా డివైన్ కవి ఉంది, మేము దాన్ని దొంగలించడానికి ట్రై చేసాం, అందుకే ఆయన మమ్మల్ని చెప్పించాడు మీరు మళ్ళీ మనిషిగా పుట్టండి అని చెప్పారు. మేము భూలోకానికి వెళ్తున్నాం కానీ మాకు మానవ స్త్రీల కడుపులో పుట్టడం ఇష్టం లేదు, సో మీరు అక్కడికి వెళ్ళి మనిషిగా మారి మా ఆయన మీద మనకి జన్మనిస్తారా అని ఆయన కోరిక కోరారన్నమాట. అప్పుడు గంగాదేవికి డౌట్ వచ్చింది, మీరు ఇంత ప్రతిభావంతులు కదా, మరి మీకు తండ్రి అయ్యేంత యోగులు ఎవరున్నారు అని అడిగింది. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, భూలోకంలో శాంతను ఒక రాజు ఉన్నారు, అతను పూర్వజన్మలో మహాభీషుడు, చాలా గొప్ప రాజు, అతను చాలా ప్రతిభావంతుడు అని చెప్పారమ్మా. అలా గంగాదేవికి మహాభీషుడు ఎక్కడ ఉన్నారో అర్థమైంది. సరే మీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి గంగాదేవి భూలోకాన్ని బయలుదేరింది. ఇతనే కింగ్ ఆఫ్ హస్తినాపూర్, శాంతను. ఒకరోజు ఇతను అడవికి హంటింగ్ చేయడానికి వెళ్ళాడనమాట. అక్కడ ఇతనికి ఒక అందమైన అమ్మాయి అయితే కనిపించింది. ఆమె భూలోకానికి వచ్చిన గంగాదేవి. ఆమె అందం చూసి మెస్మరైజ్ అయిన రాజు ఆమెను డైరెక్ట్ గా ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు గంగాదేవి సిగ్గుపడుతూ, చేసుకుంటాను కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పింది. అవి ఏంటంటే, నేను ఏ పని చేసినా అడ్డుకోకూడదు, అది మీకు నచ్చినా నచ్చకపోయినా, అలాగే నాతో ఎప్పుడు రూల్గా మాట్లాడకూడదు, ఇవన్నిట్లో ఏజీ నేను వదిలేసి వెళ్ళిపోతాను మిమ్మల్ని అని చెప్పింది. ఆ రూల్స్ అన్నిటికీ ఒప్పుకొని శాంతను గంగాదేవిని హస్తినాపురానికి తీసుకెళ్లారనమాట పెళ్లి చేసుకోవడానికి. అలా వాళ్ళు పెళ్ళైన కొన్ని రోజులకి వాళ్ళకి 8 kids అయితే పుట్టారు. అలా పుట్టిన కిడ్స్ ని ఒక్కొక్కలుగా నీళ్ళలోకి స్వేటం స్టార్ట్ చేసిందన్నమాట గంగాదేవి వాళ్ళ 8 kids ని ఒక్కొక్కరుగా నీళ్ళలోకి విసరడం స్టార్ట్ చేసిందనమాట. అది చూసి శాంతను తట్టుకోలేకపోయాడు, కానీ ఏమనలేదు. అలా 7 kids మంచిన తర్వాత 8th kid దగ్గర శాంతను చాలా కోపం వచ్చి గంగాదేవి ఆపాడనమాట. అప్పుడు గంగాదేవి అసలు ఏం జరిగిందో చెప్పింది. భూలోకానికి వస్తున్నప్పుడు అష్టవాసులు ఎక్కువ కోరికలు కోరారు. ఏంటంటే వాళ్ళకి కురుడు మనుషులు బతకాలని లేదు. పుట్టిన వెంటనే వాళ్ళ నీళ్ళలోకి ఇసురేమని అడిగారు అనమాట. అప్పుడు గంగాదేవి, నేను ఆ రాజు చేసే జర్నీకి కాదు ఉండాలి కాబట్టి ఒక ఇద్దరు మాత్రం చంపను అని కండిషన్ పెట్టిందనమాట. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, తప్పకుండా అమ్మ, మాలో ఒకరు భూలోకంలో ఉండిపోతాడు, ఆ మిగిలిన 7 ఉండే మంచి పవర్స్ ఏవైతే ఉండాలి కూడా అతనికి ఇస్తాం, అప్పుడు అతను భూలోకంలోనే ఎదురు లేరు వీరుడు అవుతాడు అని చెప్పారనమాట. సో ఆ 8th బిడ్డ ఇతని పేరు డ్యూ. ఇతన్ని ఒక ఎదురు లేరు వీరుడుగా తీర్చిదిద్దుని పంపిస్తాను అని చెప్పి అతను తీసుకుని వెళ్ళిపోయింది మా గంగాదేవి. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శాంతనుడు తన హృదయంలో ఏ స్త్రీకి చోటు ఇవ్వలేదు. ఆన్ ద అదర్ సైడ్ హస్తినాపురం చాలా బాగా పాలించారు. అక్కడుండే జనాలు ధర్మదేవత పాలిస్తే ఎలా పాలిస్తుందో అలా పాలించారు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఒకరోజు శాంతనుడు గంగా నది దగ్గర బయటకు వెళ్ళారనమాట. అన్ని సీజన్స్ లో ఫుల్ గా ఫ్లో లో ఉండే గంగా నది ఆ రోజు ఫ్లో తక్కువగా చాలా లైట్ ఫ్లో తో వెళ్తున్నట్టు అనిపించి అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఆశ్చర్యంగా వెళ్ళారు. అక్కడ తన బాణాలతో ఒకటి బాణాలు వేస్తూ గంగా నది ఫ్లో అని ఆపుతున్న ఒక యంగ్ అండ్ మస్కులర్ బాయ్ అక్కడ చూశారనమాట. అప్పుడు అక్కడికి గంగాదేవి నీళ్ళలోంచి బయటకు వచ్చి ఏమందంటే, ఇతనే మనకు పుట్టిన బిడ్డ, ఇతను చాలా శక్తివంతుడు, చాలా బలశాలి, వశిష్ఠుల వారి దగ్గర, శుక్రాచార్యుల దగ్గర, దేవ గురువుల దగ్గర, అలాగే పరశురాముల దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకుని ఉన్నాడు. ఇతని పేరు దేవవ్రత అని చెప్పి అతన్ని చూసిన ఆనందంలో శాంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి తీసుకెళ్లి యువరాజ పట్టాభిషేకం చేశారు.
ఒకరోజు శాంతనుడు బయటకి వెళ్ళాడనమాట. అప్పుడు అతనికి ఒక మంచి స్మెల్ వచ్చింది. స్మెల్ ఎక్కడి నుంచి వస్తున్నాను వెతుక్కుంటూ వెళ్తే అక్కడ అతను కనిపించిన యువరాణి పేరు సత్యవతి. ఆమె ఎవరో తెలుసుకొని ఆవత పెళ్లి గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడదామని వెళ్ళాడు. ఏవేందేమో తెలియదు కానీ తన రాజ్యానికి వెనక్కొచ్చి చాలా డిప్రెస్డ్గా ఉండడం స్టార్ట్ చేశాడు. అతను అలా చూడలేక దేవత అడిగాడు అనమాట. అసలు ఏమైనా నాన్న? అప్పుడు శాంతనుడు తన బాధ చెప్పాడనమాట. అదేంటంటే నా తర్వాత ఈ వంశాన్ని నిలబెట్టేది నువ్వే, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. కానీ నీ ఫోకస్ అంతా వార్ జోన్లో నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం మీదే ఉంది. ఈ వార్ సిచ్యువేషన్లో నీకేదన్నా అవుతే ఈ వంశం ముందుకెలా వెళ్తుంది అని బెన్నుగా ఉంది నాకు. ఒక కొడుకు కాదని, ఒక కన్ను కాదని పండితులు చెప్తారు. ఎందుకంటే ఒక కన్ను పోతే జీవితం ఉండదు, ఒక కొడుకు పోతే వంశం ఉండదు. నీ తల్లిని వదిలేక నేను ఇంకా వేరే ఎవరి గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు వంశాన్ని నిలబెట్టడానికి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పారు. అప్పుడు దేవతలకు అర్థమైంది నాన్న మనసు ఎవరున్నారు అక్కడ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి బయలుదేరారు. శాంతనుడు సత్యవతిని చూసిన వెంటనే వాళ్ళ నాన్న దాసరాజుతో మాట్లాడటానికి వెళ్ళాడనమాట. అప్పుడు దాసరాజు చాలా ఆనందంతో మీలాంటి వీరు అడిగితే అంతకంటేనా అని ఆనందంగా చెప్పి కానీ ఒక కండిషన్ అని అన్నాడు. ఆ కండిషన్ ఏంటంటే నీకు సత్యవతికి పుట్టబోయే బిడ్డ ఉంటుంది కదా, అతనే ఈ రాజ్యానికి రాజు అవ్వాలి అని కండిషన్ పెట్టాడు అన్నాడు. అయితే అప్పటికే యువరాజు అయ్యున్న దేవత గురించి గుర్తు వచ్చి శాంతనుడు బాధతో హస్తినాపురానికి తిరిగి వచ్చి ఈ విషయం తెలుసుకున్న దేవరాతుడు వెంటనే ఒక ప్రామిస్ చేశాడు. సరే మీ మనవడే రాజు అవుతాడు అని. అప్పుడు దాసరాజు ఇంకో కండిషన్ పెట్టారు. అదేంటంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు సరే, రేపు మీ పిల్లలు పుట్టాక వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక యుద్ధం క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు మీ పిల్లల వైపు నుంచుంటారు. నీ అగేన్స్ట్ నిలబడే శక్తి ఏ వారియర్కి లేదు ఈ భూమి మీద. అప్పుడు మళ్ళీ నా మనవాళ్ళు ఇబ్బంది పడతారు అని ఒక కండిషన్ పెట్టారు. అప్పుడు దేవరాతుడు ఒక పెద్ద ఒట్టేశాడు. అదేంటంటే ఇవాళ నుంచి బ్రహ్మచారిని అసలు పెళ్ళే చేసుకోను అని ఒక పెద్ద ప్రామిస్ చేశారనమాట. అది విన్న దేవతలు ఋషులు అందరూ నుంచి ఆకాశం నుంచి పూలు కురిపిస్తూ ఏమన్నారంటే ఇంత పెద్ద ప్రామిస్ చేసిన ఇతను ఇవాళ నుంచి భీష్ముడు అని పిలువబడతారు అని అన్నారు. తండ్రి కోసం అంత పెద్ద సాక్రిఫైస్ చేసినందుకు తండ్రి కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి అతనికి వారు ఇచ్చారనమాట. అది ఏంటంటే ఇచ్చామృత్యు. అంతే అతను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చావగలడు, ఎవరైనా చంపితే చావరు. అలా మొత్తానికి భీష్ముడు సత్యవతికి శాంతనుతో పెళ్లి చేశారు. శాంతను సత్యవతి పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్ళైన కొన్ని రోజులకి వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. ఈ పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి శాంతనుడు చనిపోయాడు అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత చిత్రాంగదుడిని యువరాజు పొజిషన్లో కూర్చోబెట్టారనమాట. చిత్రాంగదుడు చాలా గొప్ప వీరుడు, కానీ అతను అందరికంటే గొప్పని ఏ దేవుడైనా అసురుడైనా నా ముందు ఓడిపోవాల్సిందే అని అందరి మాటలు తిరస్కరించి మాట్లాడేవాడు. ఇదే పేరు నా గంధర్వ రాజు ఈ విషయమంతా తెలిసి చిత్రాంగదుడి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే నేను ఒక మహావీరుని, నువ్వు ఒక నార్మల్ సాధారణ హ్యూమన్ బీయింగ్వి, నువ్వు నా పేరు పెట్టుకోవాలని ఒక అర్హత ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ పేరు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ అర్హత పొందాలంటే నాతో యుద్ధం చేసి గెలువు అని ఛాలెంజ్ చేశాడు. అలా వాళ్ళిద్దరు పేరు కోసం చాలా పెద్ద యుద్ధం చేసుకున్నారు. ఒక 3 ఏళ్ళు సాగింది యుద్ధం. మొత్తానికి గాంధర్వ రాజు అయిన చిత్రాంగదుడు హస్తినాపురపు చిత్రాంగదుడిని చంపేశాడనమాట. కష్టపడి ట్రైన్ చేసి కొడుకులాగా పెంచుకున్న చిత్రాంగదుడు చనిపోయాడని. అలాగే హస్తినాపురపు ట్రోన్ అయితే తనతో సేఫ్గా ఉందనుకుంటే మళ్ళీ ఖాళీ అయిందని ఎక్కెక్కేచ్చాడు భీష్ముడు. కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విచిత్రవీరుని యువరాజం చేసి అతను ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట భీష్ముడు. విచిత్రవీరుడు పెద్దవాడయ్యాడు. అతనికి పెళ్లి వయసు కూడా వచ్చింది. కాశీరాజు వాళ్ళ ముగ్గురు కూతురికి స్వయంవరం పెట్టాలని మిషన్ భీష్ముడు తెలుసుకున్నాడు. వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి విచిత్రవీరుడికి పెళ్లి చేయడానికి వాళ్ళని తీసుకురావాలని బయలుదేరాడు. స్వయంవరం మొదలైంది. అక్కడికి కాశీరాజు అతని ముగ్గురు కూతుళ్ళు అంబ, అంబిక, అంబాలిక ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన చాలా రాజులు వచ్చేసారనమాట. అదే టైంకి భీష్ముడు కూడా ఎంటర్ అయ్యాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రాజులు ఏమన్నారంటే ఆ భీష్ముడిని చూడండి, వృద్ధుడైపోయాడు, మొహం మీద ముడతలు వచ్చినాయి, తెల్ల జుట్టు కూడా వచ్చింది, అయినా సిగ్గు లేకుండా అలా స్వయంవరానికి వచ్చారో చూడండి అని అన్నారు. అంతకి తాకుండా ఏమన్నారంటే తన జీవితాంతం బ్రహ్మచర్యం తీసుకున్నారని చాలా మంది చెప్తారు. ఆ ఒట్టు చాలా గొప్పతనం కూడా చెప్తారు. అంత నాటకం అన్నమాట. బయట చాలా మందికి తెలియక తను రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. నిజస్వరూపం ఇదన్నమాట అని అతన్ని ఇన్సల్ట్ చేశారు. అప్పుడు భీష్ముడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు అతను ఏమన్నారంటే ఈ ముగ్గురు కన్నా కోసం కాదు, నా సోదరుడి కోసం. ఇప్పుడు ఈ ముగ్గురు
and balwantanga marada kich kamel tanu, ever dumunta or lapandi, ever not a yudan jail karati civilian against Condi, and it be while Mubura the kitchen. A Karuna Rajalu, if redo the yudan and Bayan TNJP, yudan could chert, Apuru Bismuru, or buying Kramana yudan yeser, the Drake Pusep Sagale, Kanitala Manuralo Chanipayaru, but to Pinaval Sala Dias the Beta would Naru, and Radala would have full of a day, Tani Bismuru went to Meru, Pagita would have